హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. నేను మీ స్టిక్కీ కృష్ణ. అందరికీ నమస్కారం. పిల్లలు, మీరందరూ భోంచేసి మనం చెప్పుకునే బుజ్జి కథల కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ స్టోరీ నెంబర్ 22, కొత్త బొమ్మలు పాత బొమ్మలు. ఒక అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉండేవి. ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి కొత్త కొత్త బొమ్మలన్నీ కొని తెచ్చేవాళ్ళు. అందుచేత ఆ అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉండేవి. వాటిని అరుగు మీద పెట్టి ఆ అమ్మాయి రోజు ఆడుకునేది. ఆ బొమ్మలు కూడా పాతపడిపోయినాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నల దగ్గరికి వెళ్ళి, నాన్నారు నా బొమ్మలన్నీ పాతపడిపోయినాయి, నాకు చక్కటి ఒక చందనపు కొత్త బొమ్మని తెచ్చిపెట్టరు అని అడిగింది. సరేనని వాళ్ళ నాన్నగారు ఎగ్జిబిషన్లో ఒక చక్కని చందనపు బొమ్మని కొని తెచ్చిపెట్టి ఆ అమ్మాయికి ఇచ్చారు. బొమ్మ ఎంతో ఖరీదైనది, చక్కని సువాసన కలిగి ఎంతో ముద్దొస్తుంది. ఆ అమ్మాయి పాత బొమ్మల ఊసే మరచి ఈ కొత్త బొమ్మతోనే ఆడుకుంటుంది. దానికి చక్కటి కొత్త దుస్తులు కుట్టింది, పూసలు పెట్టింది. దాంతో చాలాసేపు ఆడుకొని అలసిపోయి భోజనానికి వెళ్ళింది. ఆ అమ్మాయి భోజనం చేసి వచ్చేసరికి పాత బొమ్మలకి కొత్త బొమ్మలకి పెద్ద పోట్లాట జరగడం ప్రారంభించింది. ఒక పాత చంద్రపోయే బొమ్మ చంద్రపు బొమ్మ దగ్గరికి వచ్చి, ఏయ్, దూరంగా ఉండు, మాలోకి రాకు, మేమంతా ఎంతో కాలంగా ఇక్కడ ఉన్నవాళ్ళం, నువ్వు ఇవాళ వచ్చిందానివి అన్నది. నేను మాత్రం మీ మాదిరిగా వచ్చిందాన్నే కదా, ఏమిటి మీ ఆధిపత్యం అని అడిగింది చందనం బొమ్మ. మేము చాలా కాలంగా ఈ అమ్మాయితోనే ఆడుకున్నాం, మాకు అమ్మాయి గురించి అంతా తెలుసు. నీకేం తెలుసు? నీతో ఆ అమ్మాయి ఏమన్నా కష్టాలు చెప్పుకుందా? ఆ అమ్మాయి ఏడుపు నువ్వు ఎప్పుడైనా పోగొట్టావా అని అనింది చండ్రపోయే బొమ్మ. అయితేనేం, మీరంతా ఇక్కడ చాలా కాలంగా ఉండొచ్చు, నేను మీకన్నా ఖరీదైన దాన్ని, నా వాసనే వేరు, నా జాతే వేరు. అందుచేతనే ఆ అమ్మాయికి నేనంటే అంత ఇష్టం. నేను దగ్గరగా ఉండగా మీ మోహం కూడా చూడదు, అన్ని గుడ్డలు నాకే చుట్టుతుంది, అన్ని పూసలు నాకే పెట్టుతుంది అన్నది చందనం బొమ్మ. ఓహో, అదా నీ అహంకారం? కొత్తలో మాకు ఇవన్నీ పెట్టింది. కొత్తలో మా మీద ఇంతకంటే ఎక్కువ అపేక్షగా ఉండేది, కానీ మేము అలవాటయ్యాక అటువంటివి ఏమీ అవసరం లేకుండా పోయింది. అంతేగాని మేమంటే ఆమెకు ప్రేమ లేక కాదు. బొమ్మలు కొలువు చేస్తే మేము లేకుండా ఎన్నటికీ చెయ్యదు. మేము ఎన్నేసి బొమ్మల కొలువులో అలంకరింపబడ్డామో నీకేం తెలుసు అన్నది చండ్రపోయే బొమ్మ. పాతదానివి, నీకెందుకే అంత టెక్కు? పాత రోత, కొత్త వింత. మిమ్మల్ని చూసి మొహం మొట్టకే నన్ను కొలిపించుకుంది. నేను కూడా పాతబడేసరికి మీలాగే అవుతాను. అప్పుడు నన్ను కూడా మీతో పాటే తీసేస్తుంది, కొత్త బొమ్మలు కొనుక్కుంటుంది. అంతవరకు నాదే అగ్రస్థానం, మీరు పక్కకు తప్పుకోండి అన్నది చందనం బొమ్మ. ఈ మాటకు కోపం వచ్చిన చండ్రపోయే బొమ్మ చందనం బొమ్మ మీదకు యుద్ధానికి పోయింది. చందనం బొమ్మ ఏమైనా తక్కువ తిరిందా? ఇది కూడా పోట్లాటకు పోయింది. ఇంతలో భోజనం చేసి వచ్చిన అమ్మాయి ఆ రెండింటిని విడదీసి ఈ విధంగా చెప్పింది. ఎందుకట్రా మీరు పోట్లాడుకుంటున్నారు? నాకు పాత బొమ్మలు కొత్త బొమ్మలు రెండూ ఇష్టమే. పాత బొమ్మలతో చాలా కాలం ఆడుకున్నాను గనుక కొత్త బొమ్మలతో ఎక్కువసేపు ఆడుకుంటున్నాను. ఇంకా చాలా కొత్త బొమ్మలు కొంటాను. అందుకని పాత బొమ్మలు కోపం తెచ్చుకోకూడదు, కొత్త బొమ్మలను దూరంగా ఉంచాలని పాత బొమ్మలు కూడా అనుకోకూడదు. పాత బొమ్మలను కొత్త బొమ్మలు గౌరవించకపోవడం కూడా తప్పే. అవసరం వచ్చినప్పుడు అందరికీ సమానంగా నేనే అలంకారం చేస్తాను. మీలో మీరు వృధాగా పోట్లాడుకోకండి, సరేనా అని చెప్పింది. ఈ మాట వినగానే పాత బొమ్మలు కొత్త బొమ్మలు రెండూ కలిసిపోయి ఇంకా ఆడడం పాడడం మొదలెట్టాయి. అక్కల్లారా, చెల్లెల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, ఆడుకుందాం రారండి, పాడుకుందాం రారండి,
చందనపు బొమ్మ, కుందనపు బొమ్మ, దంతపు బొమ్మ, దారువు బొమ్మ, ఆడే బొమ్మ, పాడే బొమ్మ, ఆడుకుందాం రారండి, పాడుకుందాం రారండి. పాతవి అయినా కొత్తవి అయినా అన్నీ బొమ్మలే, అన్నీ ఒకటే. అదిరిపాటులు పడితే మొదలెక్కి చేటు, అందుకోసమే అంతా కలిసి ఆడుకుందాం రారండి, పాడుకుందాం రారండి, ఆడుకుందాం రారండి, పాడుకుందాం రారండి అంటూ కలిసిపోయాయి. ఇంకా అప్పటి నుంచి కొత్త బొమ్మలు, పాత బొమ్మలు, ఆ అమ్మాయి అందరూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ కాలాన్ని గడిపేశారు. కథ చాలా బాగుంది కదా పిల్లలు. ఈ కథ అంతా పూర్తిగా విని హాయిగా బజ్జోండి. మీరు కూడా మీ బొమ్మల్ని కొత్తవి పాతవని వేరు చేయకుండా అన్నిటినీ కలిపి అన్నిటినీ అలంకరించుకుంటూ ముచ్చటగా చూసుకోండి, సరేనా? ఈ కథ నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కథ చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తే అది నాకెంతో బూస్టప్గా ఉంటుంది. ప్లీజ్ అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి మన కథల్ని అందరి పిల్లలకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు అప్పుడప్పుడైనా మన కథలు వింటూ వాళ్ళ పట్ల కష్టాన్ని, శ్రమని మర్చిపోయి హాయిగా సంతోషంగా ఉంటారు. నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. టాటా.